ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలు తీసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా 231వ పద్యం. కురు సంతతికెం పరేశనరవరు కంకురము చేసి, కురు సంతతికెన్ పరేశనరవరు అంకురము చేసి, నారాయణుడి ధర రాజ్యమునకు ఈశ్వరునుగా ధర్మజును నిలిపి సంతోషించన్. కురువంశపు సంతతి వారసత్వము కిన్ నకు పరిషిత నరవరు మహారాజును అంకురము వంశాంకురముగా చేసి నారాయణుడు కృష్ణుడు ఈ ధరణి భూ రాజ్యమున్ మండలము కున్ నకు ఈశ్వరుగా అధిపతిగా ధర్మరాజుని నిలిపి నియమించి సంతోషించను. భావము. పరిషత్తును ఉదంశాంకురంగా నిలబెట్టి యుధిష్ఠిరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాంతరంగుడైనాడు. తర్వాత 232 వచనం. ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు కాని స్వతంత్రంబుగా తనునిది మొదలగు భీష్ముని వచనంబులం కృష్ణుని సంభాషణముల ధర్మనందుడు ప్రవర్ధమాన విజ్ఞానుడును నివర్తిత శంకా కళంకుడునై నారాయణాశ్రయుండైన ఇంద్రుండును బోలే చతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలము సహోదర సహాయుండై ఏలుచుండే. భావము. ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల ధర్మరాజు జగత్తు స్వతంత్రమైనది కాదు, పరమేశ్వరాధీనం మొదలైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకొని తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని ఉపేంద్రుని సహాయంతో అధించే మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్రం ముదితమైన మహీమండలాన్ని సహజల సహాయంతో పరిపాలించసాగాడు. 233వ పద్యం. సంపూర్ణ వృష్టిన్ పర్జనుండు కురియంచున్, ఇలా ఎల్ల కోర్కుల ఈనుచుండు. సంపూర్ణ వృష్టిన్ పర్జన్యుండు కురియంచున్, ఇలా ఎల్ల కోర్కుల నీనుచుండు. గోవులో వర్షించున్ ఘోష భూముల పాలు ఫలవంతం ములులతా పాదపములు పండు సస్యములు తప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లడలను తనరియుండు. దైవభూతాత్మతంత్రముల గురోగాది భయములు సందవు ప్రజలకెందు. గురుకులోత్తముండు కుంతీతనూజుండు దానమానఘనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహీరాజ విభవ భాజి అయిన వేళయందు. సంపూర్ణమైన వృష్టిన్ వర్షమును పర్జన్యుండు మేఘుడు అనగా ఉరిమేవాడు మేఘుడు కురిపించును. ఇలా భూమి ఎల్లన్ సమస్తమైన కోరికలను ఈనుచుండన్ పుట్టించును. గోవులు ఆవులు వర్షించున్ ఎక్కువగా ఇచ్చును. ఘోష భూములన్ గొలపల్లెలలో పాలు ఫలములతో వంతములన్ నిండి ఉండును. లత తీగలు పాదపములు చెట్లు పండును సస్యములున్ ధాన్యములు తప్పకుండా ఋతువులలో ఎల్లన్ సమస్తమును ధర్మవర్తనము ఎల్లా సమస్త ఎడలను తలములందును తనరి విస్తరించి ఉండును. దేవతలు భూతములు ఆత్మలు తంత్రములు హేతుభూతములు అగు అయినట్టి రోగములు ఆది మొదలగు భయములు చెందవు కలుగవు. ప్రజలు
లోకులు. కున్ అనగా కు, ఎందున్ ఎక్కడా కూడా, కురు కురు కుల అంశములో ఉత్తముండు ఉత్తముడు, కుంతి కుంతి యొక్క తనూజుండు పుత్రుడు, దాన దానమునందును, మాన మానమునందును, ఘనుడు గొప్పవాడు, ధర్మజుండు ధర్మరాజు, సత్య సత్యమైన, వాక్య వాక్కు, ధనుడు ధనముగా గలవాడు, సకల సమస్త, మహీ భూమి అందలి, రాజ్య రాజ్యములలోను, విభవ వైభవము, భాజి భజింపబడువాడు, అయినట్టి, వేళ సమయము, అందున్ లో భావము, దానగనుడు దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురకులాలంకారుడు, కుంతి కుమారుడైనటువంటి ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలించినటువంటి సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు. పృథివీ బంగారు పంటలు పండించి కోరిన కోరికలు తీర్చింది. గోశాలలోని గోవులు పాలను వర్షించాయి. వృక్షాలు లతలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి. దేశమంతటా ధర్మం పాతుకున్నది. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికాదులైన తాపత్రయాలు వ్యాధులు ప్రజలను బాధించలేదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.